హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆషాఢ మాసంలో గోరింటాకుని ఎందుకు పెట్టుకుంటారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం వలన కొన్ని రకాల అనారోగ్య సమస్యలు కలగకుండా ఉంటాయి. ఆషాఢ మాసం రాగానే ఆడపిల్లలు చేతికి గోరింటాకు పెట్టుకుంటారు. అదేవిధంగా ఆషాఢం రాగానే కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు పుట్టింటికి వస్తారు. గోరింటాకు అంటే గౌరీ ఇంట ఆకు అని అర్థం. పూర్వం గోరింటాకు చెట్టు మీద ఒక కథ ఉంది. పర్వతరాజు కుమార్తె అయిన గౌరీదేవి రజస్వల అయినప్పుడు నేలపైన ఒక రక్తపు చుక్క పడింది. అక్కడే ఈ గోరింటాకు చెట్టు పుట్టింది. అయితే గౌరీదేవి ఆడుకుంటూ ఆ చెట్టు ఆకుతో ఆడితే ఆమె చెయ్యి ఎర్రబడింది. కానీ ఎటువంటి నొప్పి కలగలేదు. అదే విషయం ఆమె తన తండ్రితో చెప్పి ఈ చెట్టు అలంకారప్రాయంగా బాగుంది అని చెప్పింది. పర్వతరాజు అప్పుడు ఆ చెట్టుకు నువ్వు పార్వతీ వలన పుట్టావు కనుక నీ ఆకును పెట్టుకున్న వారికి అనారోగ్య సమస్యలు రావు అని అంటారు. ఆషాఢం అంటే అప్పుడే సీజన్ మారుతుంది, వర్షాకాలం వస్తుంది. దీంతో ఇన్ఫెక్షన్స్, వర్షాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది గోరింటాకు. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం వలన కొన్ని రకాల అనారోగ్య సమస్యలు కలగకుండా ఉంటాయి. గోరింటాకు పెట్టుకున్న వారికి గర్భాశయ సమస్యలు తొలగిపోతాయి. హార్మోన్స్ పనితీరు సరిగ్గా ఉండేలా చేస్తుంది. చర్మం కూడా సున్నితంగా తయారయ్యేలా చేస్తుంది. ఇంకా గోరింటాకు పెట్టుకోవడం వలన గోర్లు పుచ్చిపోకుండా, కాళ్లకు పగుళ్ళు వంటివి రాకుండా ఉంటాయి. శరీరంలో ఉష్ణోగ్రత పెరగకుండా కాపాడుతుంది. అందుకే మన పూర్వీకులు గోరింటాకుని ఆషాఢమాసంలో ఖచ్చితంగా పెట్టుకోమని చెప్తారు. గోరింటాకు అందానికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. ఆషాఢమాసంలో గోరింటాకుకు ఇంత ప్రత్యేకమైన స్థానం ఉంది కాబట్టే మిగతా రోజులలో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ ఆషాఢమాసంలో మాత్రం ప్రతి ఆడపిల్ల తమ చేతులకు, కాళ్లకు గోరింటాకు పెట్టుకోమని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.